హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే మరొక చిన్ని వ్లాగ్ని మీతో అయితే షేర్ చేస్తాను. ఇది వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అనమాట. నా డే అనేది ఇంకా ఇలా అయితే స్టార్ట్ అవుతుంది. మామూలుగా సింపుల్గా అయితే ఫస్ట్ పూజ అనేది కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఇంకా వర్క్స్ అనేవి చేసుకుంటాను. ఇంకా టీవీలో వచ్చేసరికి సాంగ్స్ పెట్టుకొని చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఉదయాన్నే ఆ ఫీల్ అనేది వేరేగా ఉంటుంది కదా. ఇంతకుముందు ఫస్ట్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యి కుదిరితే అలా చేసేదాన్ని పూజ అనేది. ఇప్పుడు ఏంటంటే సరే ఒకసారి ట్రై చేద్దాం ఎర్లీ మార్నింగ్ చేయడము, ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేయడానికి ట్రై చేస్తాను అనేసి ఇంకా ఇలా అనుకొని చేసుకుంటూ ఉన్నాను ఈ మధ్య. ఇక్కడ వచ్చేసరికి కడ్డీలు ఏంటంటే మనం ఇలా కడ్డీలు పెట్టే స్టాండ్ ఉంటుంది కదా, దానిలో మనం కడ్డీలు పెట్టామనుకోండి పక్కకు పడిపోయి అవి వెలకుండా ఉంటాయి అన్నమాట. అందుకనేసి కింద ఉన్న ఆ పుల్లలు ఉంటాయి కదా కడ్డీలకి, అవి హాఫ్కి కట్ చేసేసి అప్పుడు కనుక పెట్టామనుకోండి అవి స్ట్రైట్గా నిలబడిపోతాయి. ఇంకా పక్కకి అటు ఇటు అంటే వాలకుండా ఉంటాయి కాబట్టి ఇంకా చక్కగా వెలుగుతాయి అన్నమాట కడ్డీలు అనేవి. ఇక్కడ వచ్చేసరికి ఉదయాన్నే టీవీలో సాంగ్స్ పెట్టేసి మెయిన్ డోర్ కొద్దిగా ఓపెన్ చేసి పెట్టేస్తాను. ఇది కంప్లీట్ అయ్యేసరికి నాకు 6 అలా అవుతుందన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసి వర్క్స్ అనేవి స్టార్ట్ చేసేస్తాను. ఈరోజు కూడా అంతే, గ్రీన్ టీతో స్టార్ట్ చేసాయి. ఇంకా ఇప్పుడు కొంచెం లెమన్ అనేది యాడ్ చేసాయి. ఇంతకుముందు ఇంట్లో లేవు, ఇప్పుడైతే ఉన్నాయి కాబట్టి కొద్దిగా అంటే మరీ ఎక్కువ అయితే వేయను. నాకు లెమన్ అనేది కొంచెం తొందరగా కోల్డ్ చేయడం, తుమ్ములు రావడం అలా జరుగుతుంది. ఒక్కొక్కరికి లెమన్ పడదు, కానీ లెమన్ పడితే కనుక అంత మంచి హెల్త్ బెనిఫిట్స్ దేనిలోనూ ఉండవు కదా. లెమన్ అంటే సి విటమిన్. ఇప్పుడు మనకి ఎండలు అనేవి స్టార్ట్ అయ్యాయి కదా, ఇంకా తుమ్ములు కొంచెంగా తగ్గుతాయి అనేసి ఇంకా లెమన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ దోసపిండి వచ్చేసరికి పైకి పొంగింది, ఎట్లా కింద పోలేదన్నమాట. ఇంకా గరిటతో కొంచెం తీసేసి మిగిలిందంతా కూడా గరిటతో అట్లా అనేసాం అనుకోండి, ఇంకా పిండి అంతా లోపలికి వెళ్ళిపోతుంది కదా. ఇంకొకసారి చేత్తో చక్కగా చుట్టూ ఒకసారి అలా అనేసేస్తే డబ్బా మొత్తం నీట్గా అయిపోతుంది. ఈ దోశ పిండిలో ఏంటంటే నేను ఓట్స్ తర్వాత కొద్దిగా రాగి పిండిని యాడ్ చేసేసి ఇంకా తగినంత ఉప్పు వేసి బాగా లూజ్గా కలిపేసాం అనుకోండి, దోశ పిండి కలిపినట్లాగే మనం పక్కన పెట్టేస్తే ఒక 10 మినిట్స్ ఇప్పుడు వేసిన పిండిలన్నీ కూడా చక్కగా నానతాయి కదా. కాబట్టి దోశ అనేది మనకి గట్టిగా రాకుండా మనం మామూలుగా దోశ వేస్తే ఎలా వస్తుందో అలాగే వస్తుంది. టేస్ట్ కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. అందుకనేసి దీంట్లో నేను ఈ 2 పిండిలు యాడ్ చేశాను అనమాట, రాగి పిండి అలాగే ఓట్స్ పౌడర్. ఇప్పుడిప్పుడే చక్కగా తెల్లారుతూ ఉంది. మాకేంటంటే వెంటిలేషన్ అనేది బాగా వస్తుంది, అందుకనేసి మనకి ఎర్లీ మార్నింగ్ 6 అంటే 6:30కి అంతా కూడా లైట్లు అనేవి ఆఫ్ చేసేయచ్చు. డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేస్తాం కాబట్టి విండోస్ డోర్స్ అన్నీ ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటాయి. అందుకనేసి ఓపెన్ అంటే మనకి గ్లాస్ కర్టన్ పక్కకు జరిపేసాం అనుకోండి, కిటికీలో నుంచి వెలుతురు వచ్చేస్తుంది కాబట్టి మనకి ఇంకా ప్రత్యేకించి లైట్ వేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ ఒక కిచెన్లో వేసుకుంటే సరిపోతుంది. ఈరోజు వచ్చేసరికి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నా. నిన్న తురిమేసిన క్యారెట్ కొద్దిగా ఉంది, దాన్ని కూడా వేసేసామనుకోండి మనకి చక్కగా కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, హెల్దీ కూడా కదా అనేసి. మాకు పక్కన పచ్చళ్ళు ఇవన్నీ ఉండాల్సిన అవసరం కూడా ఏం లేదు. జస్ట్ దీన్నే రైస్లో కలిపేసుకొని తినేస్తాము. మరలా పక్కన వేరే కర్రీ ఉండాలి, పచ్చడి ఉండాలి అలా అయితే ఏమీ లేదనమాట. ఫ్రై ఉంటే చాలు, చక్కగా ఫ్రైనే రైస్లో కలిపేసి తీసేసుకుంటాము. మాకు పచ్చళ్ళు చాలా తక్కువ అనమాట చేయడము అలాగే తినడం రెండు కూడా. ఒకవైపు అది అవుతూ ఉంటే ఇంకోవైపు దోశలు అయితే వేసేసుకుంటున్నాను. ఇడ్లీ అనుకోండి టక్కన పెట్టేసి మన వర్క్ అయితే చేసుకోవచ్చు, కాకపోతే అవి తోమేటప్పుడు పని ఉంటుంది. దోశలు ఏంటంటే తోమేది పెద్దగా పని ఉండదు, ఇలా పోసేటప్పుడు కొంచెం టైం టేకెన్ కదా. పనులన్నీ కంప్లీట్ అయిపోయి టిఫిన్ చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన పనులు మనకు ఉంటాయి కదా, అవైతే స్టార్ట్ చేస్తున్నా ఈరోజు.
ఫస్ట్ హాల్ నుంచి స్టార్ట్ చేస్తా. కొద్దిగా ఏమన్నా చేంజ్ చేయాలి అనుకుంటే టక్మని చేంజ్ చేసేస్తా. దీనికోసం పెద్ద టైం ఏం పట్టదు కాబట్టి ఇంకా ఫ్లవర్ వాజ్లో కొంచెం అటు ఇటు చేశాను అనమాట, అంతే. అయితే ఇక్కడ ఏంటంటే ఫ్రిడ్జ్ మనకి టేబుల్ ఉన్న ప్లేస్లో ఉన్నది ఇంతకుముందు. ఇంక ఇప్పుడు దాన్ని ఆ కార్నర్కి జరిపేసామన్నమాట. ఎందుకంటే ఆ టేబుల్ దగ్గర కూర్చోవాలంటే ఈ సైడ్ ఫ్రిడ్జ్, ఈ సైడ్ వచ్చేసరికి షింక్, ఇవన్నీ కొంచెం ఇరుగ్గా అనిపించింది. ఇంకా అందుకనేసి టేబుల్ ఆ లాస్ట్లో వేసామనుకోండి, చుట్టూ కూడా స్పేస్ ఉంది కదా, చైర్స్ వేసుకొని ఒకవేళ కూర్చొని తినాలన్నా మనకి అంత ఇరుగ్గా ఉండదు, స్పేషియస్గా ఉంటుంది కదా అనేసి ఇలా చేంజ్ చేశాను అనమాట. ఇంకా ఫ్రిడ్జ్కి స్విచ్ మాత్రం ఇక్కడే ఉంది, ఆ కార్నర్లో అయితే లేదు. ఇంకా అందుకనేసి ఆ వైర్ కనిపించకుండా జస్ట్ అలా గ్రీన్ కలర్ లీవ్స్ లాంటిది ఉంది కదా, దాన్ని అయితే అక్కడ స్టిచ్ చేసేసాను అనమాట. అంటే అక్కడ స్విచ్ బోర్డుకి ప్లాస్టిక్తో అంటించేసామనుకోండి, చక్కగా ఇలా అయితే వచ్చేసింది. ఇంకా మనకి ఫ్రీగా అనిపించింది అనమాట. ఇంకా ఫ్రిడ్జ్ కూడా మనకి వెళ్ళేటప్పుడు అట్లా ఏం అడ్డం లేకుండా ఉంది. ఏదైనా సరే ఫస్ట్ మనం టక్మని పెట్టేస్తే ఓకే, ఇంకా సెట్ అవ్వకపోతే దాన్ని కొంచెం అటు ఇటు చేంజ్ చేసుకుంటూ ఉంటే మనకి అన్నీ కూడా కరెక్ట్గా అయితే ఉంటాయి. ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. ఇంక ఇక్కడ వెజిల్స్ అన్నీ కూడా కొద్దిగానే ఉన్నాయి. ఇంకా నైటే క్లీన్ చేసి పెట్టేస్తా కాబట్టి టిఫిన్ అలాగే కర్రీ సింపుల్దే కాబట్టి వెజిల్స్ పెద్దగా లేవు. ఇంక ఇది వచ్చేసరికి ఫ్రిడ్జ్ మీద ఉన్నింది, ఇది మనం ఐస్ చేసుకుంటాం కదా అదనమాట. ఇంకా కొన్ని ఇంట్లో చాలా వేస్ట్గా ఉంటాయి, పనికి రావని పక్కన పెట్టేస్తూ ఉంటాము. వాటిని ఏదో రకంగా ఎలాగో అలాగా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. అది కిచెన్లో అయినా లేదు అంటే మిగిలిన ఇంట్లో అయినా ఎక్కడైనా సరే. ఇంకా వెజిల్స్ అన్నీ క్లీన్ చేసి షింక్ మొత్తం కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే వేసున్నాను. ఈ వర్క్ కంప్లీట్ అయిపోయేసరికి బట్టలు కూడా మిషన్లో అయిపోతాయి. ఇంకా వాటిని అయితే ఆరేయాలంటే నిన్న వేసినవి ఈరోజు అయితే ఇప్పుడైతే తీసేయాలి. ఎందుకంటే మనకి పెద్ద స్పేస్ లేదు బట్టలు వేసుకోవడానికి. ఎక్కువ వేయాలంటే మాత్రం ఇంకా టెర్రస్ మీదకి వెళ్ళాలి. టెర్రస్ మీదకి వెళ్ళి వేసే అన్ని ఎక్కువ లేవు, అందుకనేసి సింపుల్గా ఇక్కడే ఆరినంత వరకు ఆరుతూ ఉంటాయని బాల్కనీలోనే వేస్తూ ఉంటాను ఎక్కువ. పైన టెర్రస్ మీద వేయడం చాలా తక్కువ అనమాట. ఇంకా పెద్ద బొంతలు ఇలాంటివి ఉంటాయి కదా, అవి మాత్రం ఇంకా తప్పదు కాబట్టి వేయాల్సిందే. ఇంక ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ అనమాట, మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత స్టార్ట్ చేశాను. కొన్ని ఉసిరికాయలు అయితే ఉన్నాయి, అవి చాలా వరకు పాడైపోయాయి అన్నమాట. అంటే నిన్న మొన్న తీసుకొచ్చి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అవేంటంటే చెట్టుకు కోసినవి కదా, కింద పడినప్పుడు తగిలిన దగ్గర అంతా కూడా మనకి మెత్తగా అయిపోతుంది. ఇంకా దాన్ని మనం పచ్చడికి అలా యూజ్ చేసామనుకోండి మొత్తం కూడా పాడైపోతుంది, పెట్టింది మొత్తం కూడా. ఇంకా అందుకని దాన్ని చాకుతో చక్కగా బాగున్నంత వరకు కట్ చేసుకుంటూ మిగిలినవి పక్కన పెట్టేస్తూ అంటే పడేస్తూ వచ్చేసరికి 1 అవర్ పైనే పట్టిందనమాట. ఇంకా వీటన్నిటిని కూడా ఇలాగా నూనెలో అయితే వేయించేసుకుంటున్నాను. దీన్ని 2 రకాలుగా చేద్దాము. మామూలుగా పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిపి మనం పప్పులు యాడ్ చేయకుండా జస్ట్ చింతపండు, ఈ మనం వేయించిన ఉసిరికాయ ముక్కలు వేసేసి మిక్సీకి పట్టి మనం పోపు పెట్టేసుకుంటే ఇప్పటికిప్పుడు రైస్లోకి, అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఆ దప్పలు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి తినేస్తాం అనమాట తెలియకుండా. కొంతమంది ఇప్పుడు మామూలుగా మామిడికాయ ఆవకాయ అలా అనుకోండి, ఆ గుజ్జు మొత్తం రైస్లో కలుపుకొని తినేస్తారు, కానీ ఆ దబ్బను మాత్రం పడేయడం పక్కన పెట్టేయడం చేస్తారు. అలాగే ఉసిరికాయని కూడా అలా కాకుండా ఇలా పచ్చడిలాగా మొత్తం కూడా, అంటే మామిడికాయ తొక్కు పచ్చడి అంటాం కదా, అలాగే ఈ ఉసిరికాయ తొక్కులాగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి పక్కన పెట్టే ఛాన్స్ లేదు కాబట్టి హెల్తీ అనమాట. ఇంకా ఇలాగ ఒకటి. ఇంకా మనం మామూలుగా ఊరగాయ పెట్టుకుంటాం కదా, కాయల్ని ఫ్రై చేసేసి చింతపండు నిమ్మకాయ వేసి అలా అనమాట. మనం కావాలి అంటే మొత్తం నిమ్మకాయలు కూడా వేసుకోవచ్చు, మరీ నిమ్మకాయలు ఎక్కువ ఎందుకులే వదిలే మనకి పడవు కదా అనేసి కొద్దిగా చింతపండు చివరిలో ఒక 2 నిమ్మకాయలు కలిపేస్తే మరీ లిక్విడ్గా కాకుండా గుజ్జులాగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు పొడిగా ఉంది కదా మనకి అంటే ఊరిన తర్వాత గుజ్జులాగా వచ్చేస్తుంది.
ఇంకా చల్లారిన తర్వాత ఈ రెండింటిని కూడా తీసేసుకుంటున్నాను. మనము వేడిగా తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ ప్లాస్టిక్ బాటిల్ అయితే నెమ్ము వచ్చేసి ఆ వాటర్ మళ్ళీ దాంట్లోనే పడి అదంతా ప్రాబ్లం అవుతుంది. అందుకని ఎప్పుడైనా సరే పచ్చళ్ళు అనేవి కొద్దిగా చల్లారిన తర్వాతే, అది ప్లాస్టిక్ బాటిల్ అయినా గాజు బాటిల్ అయినా తీసుకుంటే బెస్ట్. ఇంకా మొత్తం కూడా ఇది అయిందనమాట. ఒకటి చిన్న దాంట్లోకి, ఒకటి మీడియం సైజ్ డబ్బాలోకి. ఇది ఊరితే ఇంకా కిందకైతే దిగిపోతుంది. ఇంక ఇప్పుడే కాబట్టి కొంచెం అలా ఉంది. ఇదంతా చేయడానికి నాకు కట్ చేసి పచ్చడి అంతా చేసి ఇదంతా వాటన్నిటిని వాష్ చేసి అంతా కూడా ఆఫ్టర్నూన్ అంటే ఒక 2 hours పట్టిందనమాట. ఒక్కొక్కసారి మనకి హెల్దీవి నచ్చినవి కావాలి అంటే టైము కొంచెం పడుతుంది. ఇంకా బయట కూడా జస్ట్ అలా మాప్ పెట్టేసి ముగ్గు పెట్టేశాను. ఎర్లీ మార్నింగ్ అంటే కుదరదు, అందుకని ముందు రోజు సాయంత్రం కానీ నైట్ కానీ పెట్టేసుకుంటూ ఉంటాను. ఇంకా పిల్లలు వచ్చే టైంకి ఈరోజు కార్న్ ఉంటే వాటిని అయితే ఉడకబెట్టేస్తూ ఉన్నాను. ఇవి చాలా తొందరగా ఉడికిపోతాయి కాబట్టి మనకి పని అయితే ఏముండదు. అయితే ఇక్కడ కిచెన్లోకి మనము పక్కన పెట్టిన ఐటమ్స్ని యూస్ చేసుకొని చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది నా దగ్గర ఐస్ ట్రే ఒకటి గ్యాస్ దగ్గర పెట్టాను కదా, అది కలర్ఫుల్గా ఉంది. మనం ఎప్పుడో ఒకసారి సమ్మర్లో అలాగా యూజ్ చేస్తాం, మిగిలినప్పుడల్లా అంతా కూడా పక్కనే పెట్టేస్తాం కదా. అలాంటప్పుడు పక్కన పెట్టే బదులు ఇలా ఒక్కొక్క చోట చేంజ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, దాన్ని మనం యూజ్ చేసాం అన్నట్టుగా ఉంటుంది. ఇంక ఇక్కడ వాచ్, అది కూడా పాడైపోయింది అనమాట. సెల్ వేసినా కూడా పనికిరాదు, కానీ డిజైన్ బాగుంది, స్ట్రాంగ్గా ఉంది అది. ఇంకా ఇవన్నీ కూడా పనికిరాని వాచ్లే, జస్ట్ అలా హ్యాంగ్ చేశాను. ఇవి మన బాక్స్ అదే జామ్కి వాటికి వస్తూ ఉంటాయి కదా సీసాలు, వాటికి పెయింట్ వేసినవి, వాడని గెరెటెలు, ఇలాంటివన్నిటి మీద చిన్న సింపుల్గా ముగ్గులు వేసామనుకోండి, మనకి ట్రెడిషనల్గా ఉంటుంది, రీయూస్ చేసుకున్నట్లుగా కూడా ఉంటుంది. ఇంకా మనకి ఇప్పుడు ఇక్కడ గ్రీన్ టీ బాక్స్ ఉంది కదా, అది కూడా మనకి కలర్ఫుల్గా గ్రీనిష్గా కనిపిస్తుంది అనమాట. అవి అయ్యేంత వరకు కూడా డబ్బాని అలా పెట్టేసుకోవచ్చు. ఇంక ఇక్కడ వాకింగ్కి అయితే వెళ్ళాను. వస్తూ ఇలా ఇవి తీసుకొచ్చాను అనమాట, ఫ్లవర్స్. ఇంకా దీన్ని ఒక దాంట్లో వాటర్ పోసేసి ఇలా పెట్టేశాను. చక్కగా ఒక 2 days వరకు ఇలాగే ఉంటుందన్నమాట. అదే మనం కొన్న ఈ ఫ్లవర్ వాస్ టైప్ అనుకోండి, చూసి బోర్ కొడుతూ ఉంటుంది కదా. కానీ ఇలాంటి చేంజబుల్ ఫ్లవర్స్ అయితే కనుక బోర్ కొట్టకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. ఇవేం మనం కొనాల్సిన అవసరం ఉండదు. జస్ట్ పూలు లేకపోయినా మనం జస్ట్ ఆ లీవ్స్ పెట్టినా కూడా కలర్ అనేది వేరుగా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్కి లివింగ్ ప్లాంట్స్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మనకి తెలుసు కాబట్టి. ఇంక ఇక్కడ ఈ బోగన్విలియా అంటే కాగితాల పూలు ఉన్నాయి కదా, అవి కొద్దిగా వాడాయి. ఇంకా వాటిని తీసేసి ఇప్పుడు తెచ్చినవి పెట్టేసాను అనమాట. ఇంక ఇక్కడ పప్పాయ ఉంటే దాన్ని కట్ చేసి పెట్టేశాను. ఇవి తింటే పిల్లలకి సరిపోదన్నమాట స్కూల్ నుంచి వచ్చిన వెంటనే, అందుకనేసి ఇంకా కార్న్ కూడా ఉడకబెడుతూ ఉన్నా కదా, అది కూడా ఇచ్చేస్తే సరిపోతుంది. అదండి ఇవాల్టి వ్లాగ్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ అలాంటివి షేర్ చేస్తూ ఉంటాను. ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాగా మన ఇంట్లో పనికిరాని వాటిని కొద్దిగా థింక్ చేస్తే చక్కగా ఇంట్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. అదండి ఇవాల్టి వీడియో. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.